ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నా జీవితంలో ఎందుకండి ఈ ఇబ్బంది, ఎందుకు నేనే ఈ కష్టం అనుభవించాలి, ఎందుకు మా యొక్క కుటుంబంలో నేనే ఇన్ని బాధలు పడాలి, ఎందుకు నా బంధువుల ముందు నేనే ఈ పరిస్థితిలో ఉండాలి అని అంటే, ఆ పరిస్థితి నుండి నువ్వు బయటకు వస్తే దేవుడు నీ యొక్క కుటుంబాన్ని మార్చబోతున్నాడు. ఆ పరిస్థితి నుండి నువ్వు బయటకు వస్తే నీ స్నేహితులను నీ ద్వారా దేవుడు మార్చబోతున్నాడు. అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే, ఆ పరిస్థితిలో నువ్వు దేవుణ్ణి అడిగేవాడిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అడుగుతావో నీ దేవుడు అత్యధిక కార్యము నీ జీవితంలో చేస్తాడు. నీ అనారోగ్య పరిస్థితి వలన బహుశా నీ దేవుడు ఆ వైద్యుడిని కూడా మారుస్తాడేమో. బహుశా నీ ఉన్న కష్టాల వలన ఆ కష్టము నుండి నువ్వు బయటకు వచ్చిన తర్వాత బహుశా నీ కుటుంబీకులను దేవుడు మారుస్తాడు. నువ్వు పడుతున్న వేదన, నువ్వు కార్చిన ఆ యొక్క కన్నీటి ద్వారా దేవుడు నీ జీవితంలోనే కాదు, నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారి జీవితాల్లో కూడా నీ దేవుడు బలమైన కార్యం చేయగలడు.